హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ ప్రియమణి సాక్రమేస్ట్ కి ప్రియమణికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హీరో తరుణ్ ని ఎందుకు వదిలేసింది? మలయాళం హీరో పృథ్వీరాజ్ కి ప్రియమణికి మధ్య ఉన్న గొడవ ఏంటి? ప్రియమణి ఎందుకు హిందువు నుండి ముస్లిం గా మతం మార్చుకుంది? ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న ముస్తఫారాజ్ కి రెండో భార్యకి ఎందుకు పెళ్లి చేసుకుంది? 70 ఏళ్ల ముసలోడైన బోని కపూర్ తో ప్రియమణికి ఉన్న సంబంధం ఏమిటి అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రియమణి వాసుదేవన్ మణి అయ్యార్ అలియాస్ ప్రియమణి 1984 జూన్ 4న కేరళలోని పాలకడలో వాసుదేవి మణి అయ్యార్ లతా మణి అయ్యార్ దంపతులకు జన్మించింది. ప్రియమణికి విశాఖ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ప్లాంటేషన్ బిజినెస్ చేసేవారు. తల్లి యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా జాబ్ చేసేవారు. ప్రియమణి తండ్రి చేస్తున్న ప్లాంటేషన్ బిజినెస్ లో నష్టాలు రావడం, అదే టైంలో తల్లి లతాకి బెంగళూరు ట్రాన్స్ఫర్ కావడంతో ప్రియమణి ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయ్యారు. ప్రియమణి బెంగళూరులో అరవింద మెమోరియల్ స్కూల్లో స్కూలింగ్ ని పూర్తి చేసింది. అయితే చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రియమణికి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ తల్లిదండ్రులు మాత్రం ముందు నువ్వు చదువును పూర్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో ప్రియమణి ముందు తన ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి అనుకుంది. అయితే ప్రియమణి ఇంటర్ చదువుతున్నప్పుడు తన తోటి స్టూడెంట్స్ మోడలింగ్ చేసి డబ్బు సంపాదించడాన్ని చూసి తను కూడా మోడలింగ్ చేయాలి అనుకునేది. కానీ వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో మోడలింగ్ కి కావలసిన వాటిని కొనుక్కోలేక చదువు మీదే దృష్టిని పెట్టేది. ఇదిలా ఉండగా డైరెక్టర్ భారతీరాజా ఎన్ఆర్ఐని హీరోగా పెట్టి కంగలాల్ ఖైదుసే అనే సినిమాని రూపొందిస్తూ ఆ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న ప్రియమణి ఆ ఆడిషన్స్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా 18 ఏళ్ల వయసులోనే భారతీరాజా దర్శకత్వంలో హీరోయిన్ గా నటించేందుకు సెలెక్ట్ అయింది. అయితే తన సినిమా పూర్తయ్యే వరకు వేరే ఏ సినిమాని ఒప్పుకోవద్దని భారతీరాజా కండిషన్ పెట్టారు. కానీ 6 నెలలైనా కంగలాల్ ఖైదుసే సినిమా మొదలు కాకపోయేసరికి ఈమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే టైంలో ప్రముఖ నిర్మాత అయిన కెఎస్ రామారావు తన కొడుకు అలెగ్జాండర్ పేరుని వల్లభగా మార్చి ఎవరే అత్తగాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఆ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లో ఒక కొత్త హీరోయిన్ తీసుకోవాలి అనుకున్నారు. అది తెలిసి ఆడిషన్స్ కు వెళ్లి ప్రయత్నించిన ప్రియమణి సెలెక్ట్ అయి ఎవరే అతిగాడు సినిమాలో నటించింది. ఆ సినిమా 2003 జనవరి 11న రిలీజ్ అయి అటర్ ఫ్లాప్ అయింది. అయితే ఎవరే అతిగాడు సినిమాలో ప్రియమణి నటించిందన్న విషయం తెలుసుకున్న భారతీరాజా ఆమెను తన సినిమాల నుండి తొలగించాలి అనుకున్నారు. కానీ ప్రియమణి బతిమలాడడంతో ఆ సినిమాలో తను నటించడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా 2004 ఫిబ్రవరి 20న భారీ అంచనాలతో రిలీజ్ అయిన రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని అటర్ ఫ్లాప్ అయింది. ఇంత ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడిపోయిన ప్రియమణికి మలయాళ సినిమాలో అప్పటికే లేడీ ఫాలోయింగ్ ఉన్న పృథ్వీరాజ్ హీరోగా చేస్తున్న సత్యం అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమా 2004 ఆగస్టు 27న రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ లో ప్రియమణికి పృథ్వీరాజ్ కి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో 2 సినిమాలు చేయడం, పృథ్వీరాజ్ తన తమిళ్లో హీరోగా చేస్తున్న ఫస్ట్ సినిమాలో కూడా ప్రియమణినే హీరోయిన్ గా రికమెండ్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో బాగా హల్చల్ అయ్యాయి. కానీ పృథ్వీరాజ్ మాత్రం ఒకవైపు ప్రియమణితో ప్రేమాయణం నడుపుతూనే మరో పక్క ఢిల్లీలో జర్నలిస్ట్ గా ఉన్న సుప్రియతో సీరియస్ రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. పృథ్వీరాజ్ సుప్రియని పెళ్లి చేసుకోవడంతో అది తెలిసిన ప్రియమణి కొన్ని రోజులు బాధలో ఉన్నా ఆ తర్వాత పృథ్వీరాజ్ కి బ్రేకప్ చెప్పి తను మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఒక ఫంక్షన్ లో ప్రియమణికి జగపతి బాబుకి పరిచయం ఏర్పడడంతో జగపతి బాబు తన తర్వాత సినిమా అయిన పెళ్ళైన కొత్తలో సినిమా కోసం ప్రియమణిని హీరోయిన్ గా రికమెండ్ చేశారు. ఆ సినిమా రిలీజ్ హిట్ అయింది. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో 3 సినిమాలు చేశారు. అయితే ఆ టైంలోనే జగపతి బాబు ప్రియమణికి హైదరాబాద్ లో ఫ్లాట్ కొనిచ్చాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత జగపతి బాబు గాయం 2 సినిమా టైంలో హీరోయిన్ విమలా రామన్తో ప్రేమలో పడడం, ప్రియమణిని అప్పటి నుండి దూరం పెట్టడంతో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి అతడితో ఫుల్ స్టాప్ పడింది. అప్పట్లో ఆర్తి అగ్రవాల్ తో ఉన్న రిలేషన్ కి టాటా చెప్పేస్తున్న తరుణ్ నవవసంతం సినిమా టైంలో ప్రియమణితో పరిచయం పెరగడం, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తరుణ్ ప్రియమణికి ఒక లగ్జరీ కార్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడంటూ వార్తలు వచ్చేవి. అయితే ప్రియమణి ఒకవైపు నవవసంతం సినిమా చేస్తూనే మరోవైపు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న యమదొంగ సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమా 2007 ఆగస్టు 15న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సంవత్సరం నవంబర్ 9న నవవసంతం సినిమా కూడా రిలీజ్ అయి హిట్ అయింది. అంతే ఆ తర్వాత వరుసగా ప్రియమణిని వెతుక్కుంటూ చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే తరుణ్ కి నవవసంతం సినిమా తర్వాత పెద్దగా హిట్లు లేక వరుసగా ఫ్లాపులు చూడడంతో ప్రియమణికి తరుణ్ కి మధ్య కెరియర్ ఈగో క్లాసెస్ వచ్చి వీరిద్దరూ విడిపోయారు. ప్రియమణి 2003లో తన కెరియర్ ని ప్రారంభించింది
నటించిన 2005 నుండి 2012 వరకు సక్సెస్ఫుల్ గా సాగిన ప్రియమణి నట జీవితం మసకబారడం మొదలైందనే చెప్పాలి. నిజానికి దాదాపు ఏ హీరోయిన్ కెరీర్ అయినా సుమారు 8 ఏళ్లకు మించి ఉండదనేది వాస్తవం. ఆ తర్వాత చాలా మంది బుల్లితెరపై దృష్టిని సాధిస్తారు. ప్రియమణి కూడా తన వెండితెర జీవితం మసకబారడంతో కొన్ని డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరించారు. ఇక 2015లో అప్పటికే ప్రియమణికి 32 సంవత్సరాల వయసు రావడంతో వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియమణి సినీ రంగానికి చెందిన వ్యక్తిని కాకుండా బయట వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయింది. అయితే ఆ టైంలోనే ప్రియమణి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ మ్యాచ్ ల నిర్వహణ ముస్తాఫ్ ఈవెంట్ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రియమణికి ఈవెంట్ కంపెనీ యజమాని ముస్తాఫాకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త డేటింగ్ కి దారి తీసింది. అయితే అప్పటికే ముస్తాఫాకి ఆయిషాతో పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా ప్రియమణి ఇదేది పట్టించుకోలేదు. కానీ ఇద్దరు మతాలు వేరవడంతో ప్రియమణి ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పారు. కానీ ఇదంతా ఏమి పట్టించుకొని ప్రియమణి బెంగళూరులో ఓ ఫ్లాట్ తీసుకొని ముస్తాఫాతో ఉండడం మొదలు పెట్టారు. ముస్తాఫా తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రియమణిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ తన పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేయకూడదు అనుకున్నారు. ఇస్లాం మతం ప్రకారం భార్యకు విడాకులు ఇవ్వకుండానే 5 భార్యలతో కలిసి ఉండొచ్చు కాబట్టి ప్రియమణిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తకి అనుమతి ఇచ్చింది ఆయేషా. ప్రియమణి మతం మార్చుకొని ముస్తాఫాని పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అప్పట్లో కొన్ని హిందూ సంఘాలు ప్రియమణి మీద మండిపడ్డాయి కూడా. అయినా ఇదంతా ఏమీ లెక్క చేయని ప్రియమణి భర్తతో హనీమూన్ కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రియమణి నటించేందుకు ముస్తాఫా ఒప్పుకోవడంతో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటించేవారు. ప్రియమణి ఆ టైంలోనే ఒక అబ్బాయితో తనకు పెరిగిన సాన్నిహిత్యం కారణంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు అయ్యేవి. అయితే ముస్తాఫా మాత్రం పిల్లల కంటే ఈ గొడవలన్నీ సర్దుమరుగుతాయని ప్రియమణికి నచ్చజెప్పడంతో ప్రియమణి మాత్రం నువ్వు ఆయేషాకి విడాకులు ఇచ్చాకే నేను నీతో పిల్లలు కంటాను అని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ముస్తాఫా ప్రియమణిని కొంచెం దూరం పెట్టి తన భార్య అయిన ఆయేషాతో ఉండడం మొదలు పెట్టారు. అయితే ఇదిలా ఉంటే ఆ తర్వాత ఒక ఈవెంట్ లో బోనీ కపూర్ తో ప్రియమణికి పరిచయం ఏర్పడడంతో బోనీ కపూర్ ప్రియమణిని కొన్ని సినిమాల్లో రికమెండ్ చేశారు. బోనీ కపూర్ నిర్మాతగా 2022లో రూపుదిద్దుకున్న మైదాన్ ప్రియమణి నటించారు. దీంతో ప్రియమణి బోనీ కపూర్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పైగా ఎంతో మంది ఆరాధించే శ్రీదేవి తన జీవిత భాగస్వామిగా ఉన్నప్పుడు హ్యాండ్సమ్ గా ఉండడాన్ని పట్టించుకొని బోనీ కపూర్ ఇప్పుడు లైఫ్ సెషన్ చేయించుకోవడం, హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడం, మైదాన్ స్పెషల్ స్క్రీనింగ్ టైంలో ప్రియమణి నడుంపై చేయి వేసి చనువుగా ఫోటోలు పోజులు ఇవ్వడంతో పలు సందేశాలకు తావిస్తున్నాయి. అయితే నిజంగానే ప్రియమణి బోనీ కపూర్ తో డేటింగ్ చేస్తుందా, వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇంకా వెలుగులోకి అయితే రాలేదు. అయితే నిజంగానే ప్రియమణి బోనీ కపూర్ తో డేటింగ్ చేస్తుందా లేక ఇదంతా కేవలం అవకాశాల కోసమే అన్నది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. ప్రియమణి ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో 80కి పైగా సినిమాల్లో నటించగా ఆమె నటనకు గాను 3 ఫిలింఫేర్ అవార్డులు, ఒక నేషనల్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.